సత్యనారాయణమూర్తి గారితో శాసనసభ్యులతో స్థానిక కూటమి నాయకులతో కలిసి తెలంగాణకు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారం చేపట్టడానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని తెలియజేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని ఈ రాష్ట్రంలో 4 ఇంజన్ల ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టర్బో ఇంజన్ కింద టర్బో ఇంజన్తో పాటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం నలుగురు కలిసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలని అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కూడా రైతులు కానివ్వండి, యువతీ యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంతోషంగా ఉండటానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాము. పోలవరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వం ఆఖరికి చేతులు ఎత్తేసి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అన్న దౌర్భాగ్య పరిస్థితులు వచ్చి 2027కి ఈ రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇస్తాము అని చెప్పే ధైర్యంగా చెప్పే పరిస్థితికి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని 27 వేలకి రాష్ట్రానికి అందించే భాగంగా పనులు చేస్తామని చెప్పేసి రాష్ట్రం మొత్తానికి ఒక ఆర్థిక శక్తిగా పనికొచ్చే ఒక రాజధానిని, ప్రపంచ స్థాయి రాజధానిని ఏర్పాటు చేయడానికి, పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని వనరులు సమీకరించుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటు పోలవరం కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో అన్ని రకాల సహకారంతో ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా పనిచేస్తాము. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరొక ముఖ్యమైన సమస్య, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది యువతీ యువకులు గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు అయ్యి ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితి రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన మూలంగా ముఖ్యమైపోయింది. ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో మరి అన్ని పెద్ద ప్రపంచంలో పెద్ద పారిశ్రామిక సంస్థలతో, సాఫ్ట్వేర్ సంస్థలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పే పరిస్థితులు కూడా నెలకొల్పే చర్యలు కూడా తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే డాక్టర్ టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వాటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కూడా ఆర్సిలర్ మెటల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇంకా అనేక ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ కానివ్వండి, వీటన్నిటి మూలంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో దాదాపు 5-6 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించబడతాయి ఈ రాష్ట్రంలో. తద్వారా మన యువతీ యువకులకి మేలు జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని అందించాలి ఈ రాష్ట్రంలో యువతీ యువకులకి. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని, ఆ గృహంలో ఉన్న నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం కట్టలు కట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సోషల్ ఇంజనీరింగ్ కోసం P4 విధానాన్ని ఏ విధంగా అయితే ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే గ్రామాలను అభివృద్ధి చేసే పరిస్థితులు తీసుకొచ్చారో, ఈరోజు గ్రామాల్లో పేదరికాన్ని ఎదుర్కొంటున్న పేదవాళ్ళని ఆదుకోవడం కోసం హ్యాండ్ హోల్డింగ్ చేసే విధంగా రాష్ట్రంలో ఉన్న పెద్దలని పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి P4 విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సోషల్ ఇంజనీరింగ్ కానివ్వండి, రాష్ట్ర యువతి యువకుల భవిష్యత్తు కోసం కానివ్వండి, ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే కేవలం ఈ మంచి పనుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తామని పరామర్శ పేరు మీద వాళ్ళు ఎటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఈ రాష్ట్ర